గుడ్ ఈవినింగ్ అండి. కలియుగపట్నంలో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన సినిమా పెద్దలు అందరికీ పేరు పేరున స్వాగతం చెప్పుకుంటున్నామండి. సార్, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ఒక 3 ఇయర్స్గా నేను ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తాను, విచ్ ఇస్ 44 years ఓల్డ్ ఇంజనీరింగ్ కాలేజ్. అది ఫాదర్ పాస్ అవుట్ అయిపోయినాక ఆ బాధ్యతలు నా మీద పడినాయి. సో ఇంజనీరింగ్ కాలేజ్లో మేము ఎట్లా పిల్లలకి ప్లేస్మెంట్స్ ఇస్తామో అదే పద్ధతిలో చాలామందికి మూవీ అనే ఒక ప్యాషన్ ఉంది, ఎడిటింగ్ అనే ఒక ప్యాషన్ ఉంది. దీన్ని ఒక ప్లేస్మెంట్ కింద వాళ్ళకి ఎందుకు ఒక మూవీ ఆపర్చునిటీ ఇవ్వకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్లో నాని మూవీ వర్క్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మూవీ హౌస్ స్టార్ట్ చేసేప్పుడు దీన్ని ఖచ్చితంగా నేను కడపలోనే తీయాలా, దీన్ని నా ఊరిని, అంటే ఉంటుంది కదా సార్ ఎంతో కొంత ప్రేమ మన ఊరు అనేది, నా ఊరిని ఒక పెద్ద స్క్రీన్లో చూపించాలా అని ఆ కోరికతో ఉన్నాను. మల్టిపుల్ స్టోరీస్ విన్నాను. రమాకాంత్ వచ్చాడు, అది రాయలసీమ ఆ బ్లడ్ మళ్ళీ టచ్ కావడం ఏమో తెలీదు, ఆయన చెప్పడము ఆ స్టోరీని. నేను స్పెసిఫిక్గా నాకు ఈ స్టోరీని ఇక్కడే తీయాలా అని చెప్పి నేను అడిగినప్పుడు, అన్న తీద్దామన్నా ఖచ్చితంగా, అయితే కొంచెం బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుంది అన్న. పర్లేదు రమాకాంత్, ఇక్కడ తీయడం వలన నా ఊరు అనేది కొంచెం బయటికి వస్తుంది. రెండోది, మా పిల్లలు ఎవరెవరు సినిమా ఇండస్ట్రీ అనే ఒక ప్యాషన్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తారు. రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏంది అనేది, అంటే ఇప్పుడు ఒక 4-5 కంపెనీస్ వస్తాయి, ఏ కంపెనీలో పోతే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది వాళ్ళు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు అన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఇండస్ట్రీకి పోతే మా లైఫ్ బాగుంటుందా బాగుండదా అనేది వాళ్ళకు ఒకసారి చూపించేస్తే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. సో నిజంగా ఈ సినిమా తీయడం వలన సినిమా అంటే వద్దు అనే వాళ్ళు కూడా, నీ టీజర్ బాగుంది, నీ ట్రైలర్ బాగుంది, పెద్ద స్క్రీన్లో 2.5 గంట సేపు సినిమా చూస్తే ఎట్లుంటుందో మాకు తెలీదు వద్దన్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మే ఫస్ట్, అవసరమారా మనకి ఈ ఫీల్డ్, ఎందుకు ఏదో కాలేజీలు ఉన్నాయి మళ్ళీ ఏదో స్కూల్ అనుకుంటానో దాని మీద వెళ్ళిపోకూడదా అంటే, లేదమ్మా మనోళ్ళ కోసం ఒక చిన్న ట్రయల్. ఒక 1 వీక్ షూట్ స్టార్ట్ అయినాక నాకన్నా ఎక్కువ మా అమ్మ ఎక్కువ ఎంతూజియాస్టిక్గా లొకేషన్కి ఫోన్ చేసి కనుక్కునేది, ఈరోజు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, సాంగ్స్ ఉన్నప్పుడు చెప్పండి, నేను వచ్చి షూట్ చూసిపోతాను. ఇంట్రెస్ట్ లేదన్నావు కదా, ఎందుకే నీకు సినిమా గురించి, ఇంట్లోకి పోయి ప్రశాంతంగా కూర్చోలేదు, కాలేజ్ పోయి కూర్చోంటే లేదు నేను వెళ్ళి చూస్తాను. సో ఆ రకంగా షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే ఇండస్ట్రీ గురించి ఎక్కడెక్కడో ఏవేవో వినేటివి ఈరోజు కళ్ళ ముందర చూసినప్పుడు వాళ్ళకు ఒక కొత్త ఒపీనియన్ వచ్చిందనమాట. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒకటే సింపుల్ వర్డ్, ఈ సినిమా తర్వాత నాలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది రమాకాంత్కి సపోర్ట్ చేస్తారని నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఆ క్లారిటీ ఆయన దగ్గర ఉండండి. అంటే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఆ క్లారిటీ ఆయన దగ్గర ఉంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ న్యూ ప్రొడ్యూసర్గా అది నేను రమాకాంత్లో చూశాను. ఈ రోజు కూడా కష్టపడతా, ప్రతి ఒక్క నిమిషం పరిగెడతానే ఉన్నాడు సినిమా గురించి. నేను చాలా తక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను దీంట్లో. రమాకాంత్, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ ప్రకాష్, వీళ్ళిద్దరు ఇంకా డే అండ్ నైట్, అంటే నాకు రాత్రి 12 o'clock నుంచి 2 o'clock వరకు వాళ్ళతో కూర్చుంటాను నేను. ఆ టైంలో నాకు అప్డేట్స్ వస్తాయి ఏం జరుగుతుంది సినిమా గురించి అని. సో అంత కష్టపడతారు వాళ్ళు మూవీ కోసము. అట్లాంటి డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్కి దొరికితే మాత్రము ప్రొడ్యూసర్ రిలాక్స్గా నాలాగా ప్రశాంతంగా ఉండొచ్చండి, అదైతే నేను గ్యారంటీ ఇస్తాను నేను. సో అలాంటి డైరెక్టర్ రమాకాంత్. ఇంకా హీరో గురించి వస్తే విశ్వ అంటే ఎన్నిసార్లు మాట్లాడినా కూడా, అన్న నా జీవితం సినిమా, నా జీవితం సినిమా, నా జీవితం సినిమా అనే ఇది తప్ప వేరే మైండ్ సెట్ విశ్వాకి లేదు. సో ఎంతసేపున్నా నాకు సినిమా తప్ప నాకు ఇంకో జీవితం లేదు, నేను దీని గురించే నేను ఉన్నాను, ఇదే నా జీవితం, దీని మీదే ఉన్నాను. సరే విశ్వ, నీ ఒపీనియన్, ఈ సినిమా గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే, అన్న ఇది నన్ను విశ్వకార్తికేయ అనే బదులు
కలియుగం కార్తికేయ అని పిలుస్తారేమో అని ఒక డౌట్ ఉందన్న నాకు అని చెప్పి అన్నాడు. ఏం విశ్వ అంటే, అన్న అవుట్పుట్ బాగుందన్న, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద అవుట్పుట్ అని చెప్పి హీఈస్ ఆల్సో హ్యాపీ. ఆయుషి పటేల్ హర్ ఫస్ట్ మూవీ ఆడిషన్స్కి వచ్చేప్పుడు రమాకాంత్ చెప్పాను, రమాకాంత్ నువ్వు తీసుకొచ్చిన 5-6 మెంబర్స్ ఆడిషన్స్లో షీ సూటబుల్ ఫర్ విశ్వ అంటే, అన్న నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అన్నాడు. అంటే ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా రమాకాంత్, కాలేజ్లో బయట యాజ్ అ బిజినెస్ మ్యాన్ వీ సీ మల్టిపుల్ పీపుల్. లేదు విశ్వ సెట్ అయితే రమాకాంత్ సెట్ అవుతుంది అని చెప్పాను. సరే అన్న ఈవినింగ్ ఫోటో షూస్ తీసి పంపిస్తాను అని ఫోటో షూస్ తీసి పంపించారు. సో ఆయుషి పటేల్ ఆల్సో బీయింగ్ అ తెలుగు ఉమెన్, మాకు కొంచెం ఎక్స్ప్రెషన్స్ పరంగా షీ హాస్ గివెన్ సమ్ షార్ట్స్ యాజ్ అ సింగిల్ షార్ట్స్. సో తను ఈ సినీ ఇండస్ట్రీని ప్యాషన్గా లైఫ్గా తీసుకొని తను ముందుకెళ్తే షీ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ కలియుగం పట్నంలో టీమ్ అండ్ మై అదర్ ప్రొడ్యూసర్స్ మహేష్ గారు అండ్ రమేష్ గారు ఫర్ గివింగ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకా అజయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇందాక తను మిస్ అయింది యాక్చువల్గా. ట్రాక్ అనేది చరణ్కి ఆయుషి పటేల్కి కాదు, చరణ్ ట్రాక్ లేనిది కూర్చోలేడు, రమాకాంత్ టైట్ లేనిది సినిమా తీయలేడు. మీరు కావాలంటే ఆ వీడియోలో చూసినంతసేపు చూడండి, అందరు ట్రాక్ మీదే పనిచేస్తుంటారు, రైల్వే ట్రాక్ పనిచేసినట్టు బిగిస్తూనే ఉంటారు అన్నమాట సినిమా అంతా. సో అంత కష్టపడినామన్నమాట మేము ట్రాక్లు వేసి కనీసం సౌత్ ఇండియా రైల్వే కాంట్రాక్ట్ తీసుకున్నా బాగుండేదేమనే ఫీలింగ్ వచ్చింది చరణ్ ట్రాక్ వేసేటప్పటికి. అంటే నేను తెలుసో తెలియకో ట్రాక్ అన్న పదాన్ని మాత్రం కరెక్టే వాడాను అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ట్రాక్ కాదు అది, అదే ట్రాక్ అయితే ఉంది, ట్రాక్ అయితే ఉంది. రమాకాంత్ టైట్ అయితే ఉంది, మీరు చాలా సీన్స్ టైట్లోనే చూస్తారు అన్నమాట. ఏం రమాకాంత్ ఐ వాంట్ దట్ ఎక్స్ప్రెషన్స్ అంటాడు. సో ఆ ఎక్స్ప్రెషన్స్ బయటికి కక్కిస్తాడు అన్నమాట అందరితో. సో కమిటెడ్ అండి. నేను అంటే ఈరోజు మార్నింగ్ ఒక ఫోన్ కాల్ వచ్చింది, సార్ 29th రిలీజ్ ఉంది, ఇంకొక పెద్ద మూవీ వస్తుంది కదా అంటే, నేనైతే ఒకటి చెప్పానండి, అమ్మ నేను కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాను, ఆ వ్యాపారం చేసే వాళ్ళు ఆల్రెడీ ఉండరు, నేను వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాను అంటే మీరు ప్రేక్షకులను ఎట్లా పిలుస్తారండి, అది పెద్ద సినిమా, దట్స్ అగైన్ సెకండ్ పార్ట్ కమింగ్ అప్ కదా, మీరు ఎట్లా పోతారు అంటే, ఇంట్లో 4 ఉంటారమ్మా, 2 పెళ్లి కార్డులు ఇచ్చాము, మా పెళ్లి కార్డు కలియుగం పట్నంలో, ఇంకొక సినిమా పెళ్లి కార్డు ఇచ్చాము, 4 ఉన్నప్పుడు 2 అటు 2 ఇటో సర్లే అమ్మా, ఏం టెన్షన్ లేదు మాకు, మమ్మల్ని సినీ ఇండస్ట్రీ ఆస్వాదిస్తుందని ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్